నమస్తే అందరికీ. ప్రజలు కొంతమంది అధికారులు ట్రాన్స్ఫర్ అవుతుంటే బాధపడతారు. కొంతమంది డాక్టర్లు ఈ ఏరియా నుంచి ఇంకొక ఏరియా వెళ్తున్నారంటే బాధపడతారు. ఒక కలెక్టర్ ఒక జిల్లా నుండి ఇంకొక జిల్లా వెళ్తున్నాడు, ఆ జిల్లాలో మంచి కార్యక్రమాలు చేశారు అంటే బాధపడతారు. ఎక్కడైనా ఏ అధికారి అయినా కూడా ప్రజల్లో ఉంటే ప్రజలు ఖచ్చితంగా బాధపడతారు. ఆ ప్రజలకు ఎంతో అభిమానంగా ఆ అధికారి ఉన్నాడని అర్థం. అలాగే రాజకీయ నాయకుడు కూడా, ఒక్కొక్క రాజకీయ నాయకుడు అసెంబ్లీ అభ్యర్థిగా అంటే ఎమ్మెల్యేగా 6 సార్లు 5 సార్లు 4 సార్లు 8 సార్లు 9 సార్లు ఇంచుమించు 10 సార్లు కూడా అతనే గెలిచాడు, అతనే ఉన్నాడు అంటే ఒక్కోసారి తప్పిదం. ఇది డబ్బుతో కూడుకుంటున్న విషయం. రెండవది, పార్టీ అధినాయకుడు ఎవడైతే ఉంటారో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆ ఏరియా ఆ నియోజకవర్గంలో ఖచ్చితంగా అధికారులు, ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, పోలీసులు ఇంకా రకరకాలుగా వ్యక్తులందరూ చేయూతగా ఆ వ్యక్తిని గెలిపించే ప్రయోగం చేస్తారు. ఇది బాగా గమనించాల్సిన విషయం. రెండవది, 6 సార్లు ఆ నియోజకవర్గంలో, ఆ ప్రాంతంలో, ఆ తాలూకాలో అతను ఎమ్మెల్యేగా గెలిచాడు అంటే మామూలుగా పూర్తిగా డబ్బుతో కూడుకున్న విషయాలు. ఒకసారి 2 సార్లు లేదంటే ఇంకొకసారి 3 సార్లు గెలిచాడు అంటే ఇది కొంతవరకు ఆ ప్రాంత ప్రజలకు ఇతను కొన్ని విధాలుగా సేవ చేస్తున్నాడు, లేదంటే ఆపదలో ఉన్నప్పుడు ఇంకా ఇబ్బందులు ఉన్నప్పుడు కొంతవరకు సహాయ సహకారాలు అందిస్తున్నాడు వాళ్ళకు, వచ్చిన వాళ్లకు అని అర్థం. అంతేగాని 10 సార్లు 8 సార్లు 7 సార్లు 6 సార్లు గెలుస్తున్నాడు ఇతను అంటే ఇది ఓన్లీ కేవలం డబ్బుతో గెలుస్తున్నాడు అని అర్థం. లేదంటే ఇది మోసపూరితమైన విధానాలతోనే గెలుస్తున్నాడు అని అర్థం. ఈ ప్రజల్లో ఖచ్చితంగా ఒక స్థాయి బంధాలతో ఉండే అవకాశ విధానాన్ని కోల్పోయినారు. కాబట్టి ఎక్కడ డబ్బు పెరుగుతుందంటే అక్కడ మా ఓటు ఉంటుంది అన్న ఆలోచనలో ప్రజలు వచ్చారు. కాబట్టి ప్రజలకు తగ్గట్టుగా పాలకులకు తగ్గట్టుగా ప్రజలు, అటుపక్క వాళ్ళను తక్కువ చేసేది లేదు, ఇటుపక్క ప్రజలను తక్కువ చేసేది లేదు. ఒకరికి మించి ఒకరు ఈ పాలకవర్గంలో ప్రజలు కానీ లేదంటే పాలకులు కానీ రెడీగా ఉన్నారు. ఇక్కడ పూర్తిగా ఇబ్బందులు పడి నష్టపోయేది ఎవరంటే ఒక మాట మీదనే నిలబడ్డ వ్యక్తులు, ఒక మాట మీదనే ఉన్న వ్యక్తులు మాత్రమే క్లారిటీగా ఎవరైనా కానీ వాళ్ళు మాత్రమే నష్టపోతారు. వాళ్ళు ప్రభుత్వం నుండి ఎటువంటి ఆర్థికం ఉండదు, ప్రభుత్వం వాళ్ళకి ఎటువంటి హెల్ప్లైన్ చేయదు. ఆ ప్రభుత్వం వచ్చినా ఇంకొక ప్రభుత్వం వచ్చినా అదేవిధంగా చోటా మోటా నాయకుల మాదిరి వీళ్ళు కూడా చలామణి కాలేరు. ఎందుకంటే మాది ఒకటే బాట అంటారు. ఇక్కడ రాజకీయంలో 4-5 మంది అన్నదమ్ములు ఉంటే ఒకడు ఒక పార్టీ, ఇంకొకడు ఇంకొక పార్టీ, ఇంకొకడు ఇంకొక పార్టీ, ఇంకొకడు ఇంకొక పార్టీ. ఒక ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యేకు తగ్గట్టుగా ఇంకొకడు ముగ్గురుంటే ముగ్గురులో ఇంకొకడు వచ్చేసి ఇంకొక పార్టీలో ఉంటారు. అన్నదమ్ములు ఎమ్మెల్యేకి సంబంధించిన అన్నదమ్ములు ముగ్గురైతే ఇద్దరు ఒక సైడ్ అయితే ఇంకొక సైడ్ ఉంటాడు. ఇలాంటి విధానంలో, ఇలాంటి నాయకత్వంలో ఈ ప్రజాస్వామ్యం నడుస్తుంది. కాబట్టి ప్రజలు ఒకవైపు ఉండి బాధపడేదానికంటే మీరు కూడా ఎక్కడ ఏ విధమైన విధానాలతో అమలు చేసుకోవాలో ఆ విధానాలతో అమలు చేసుకుంటూ మీ ప్రయాణాన్ని ఇబ్బందులు గురి చేసుకోకుండా ముందుకు వెళ్ళాలని మహాజన రాష్ట్ర సమితి తెలియజేస్తున్నాం.
ఈ రాజకీయ విధానాలలో మంచి ఆలోచన విధానాలతో ప్రజలు ముందుకెళ్ళండి. వాళ్ళు చెప్పినట్టు అన్ని పనులు చేసుకుంటూ పోతే చివరికి నీ ఇంట్లో బియ్యం పూర్తిగా అయిపోయింటాయి, పప్పు దినుసులు అయిపోయింటాయి, నూనె ఉండదు. ఒక్కోసారి నువ్వు బాడీ ఇంట్లో ఉంటే ఆ బాడుగు కూడా కట్టుకోలేవు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకొని ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా జాగృతిలో ఈ ప్రయాణం ఉండాలి, మీ సావాసం ఉండాలి. మీ రాజకీయ విధానాలతో చాలా వరకు చాకచక్యంగా ఉండాలని కూడా మహాజన రాష్ట్ర సమితి ప్రజలందరికీ కూడా తెలుసు.